ఈ మధ్య సీక్వెల్ అనే పదం సినిమాల విషయంలో చాలా దారుణంగా తయారైంది. అంటే ఇప్పుడు పార్ట్ 1 సాటిస్ఫైయింగ్‌గా ఉందనుకోండి. పార్ట్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తాం. కానీ పార్ట్ 1 తలా తోకా లేనట్టుంటే ఏం చేస్తాం చెప్పండి? మేకర్స్ కూడా పార్ట్ 2 తీయాలా వద్దా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. ఇన్‌ఫాక్ట్ స్క్రిప్ట్ రెడీగా ఉందో లేదో తెలీదు కానీ పార్ట్ 2 పట్టాలెక్కకపోవచ్చు కూడా. సో, ఇలా అడ్రెస్ లేకుండా పోయిన రీజనల్ మూవీస్ కాదు, పాన్ ఇండియా సీక్వెల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. పాన్ ఇండియానే ఎందుకంటారా? పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్ట్ అని ఎక్కువగా ఖర్చు పెట్టి మరీ తీస్తున్నారు గదా! సో, టాపిక్ మీద మీకు క్లారిటీ వచ్చింది కదా! అందుకే లాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వై సో లేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మొదటిగా మనం పార్ట్ 1 తోనే 1000 కోట్లు కొడతాం అనే కాన్ఫిడెన్స్‌తో వచ్చిన మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే 'కంగువ'. డే 1 థియేటర్‌లో ఈ మూవీ చూడ్డానికి వెళ్ళాను. ఫస్ట్ హాఫ్ అయింది. చెవులు వేడెక్కిపోయాయ్యా! ఆ లౌడ్‌నెస్ ఏంటి? ఆ అరుపులేంటి? ఆ కేకలేంటి? హార్ట్ ప్రాబ్లమ్ థియేటర్‌లో ఉన్నవాళ్ళు ఈ మూవీ చూస్తే వాళ్ళ బతుకేంట్రా బాబు అని నాకు భయమేసింది. అలాంటి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది ఈ మూవీ. సూర్య గారి మూవీ డిసప్పాయింట్ చేసినా ఏదో వాచబుల్ అనే ఫీలింగ్‌నిస్తుంది. కానీ ఇదైతే హారబుల్ ఫీలింగ్‌నిచ్చిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో మూవీస్‌లో కిడ్స్ యొక్క రోల్ బాగానే స్టాండ్ ఔట్ అవుతున్నాయి. కానీ ఈ సినిమాలో ఉంటాడయ్యా ఒక బుడ్డోడు. అసలు ఏంట్రా? ఏంటి నీ బాధ? ముందు ఈడ్ని లేపేస్తే సగం శనొదిలేస్తది అని అనిపిస్తుంది. ఇంకా మాట్లాడితే చాలా మాట్లాడొచ్చు. కావాలంటే వాట్స్ రాంగ్ వీడియో ఒకటి చేద్దాం. చాలా గ్యాప్ వచ్చింది. అయితే పార్ట్ 1 తోనే 1000 కోట్లు కొడతాం. తమిళ్ సినిమాకిది ఫస్ట్ 1000 క్రోర్స్ బొమ్మవుద్ది. మాకిది 'బాహుబలి' అనే రేంజ్‌లో బిల్డప్ ఇచ్చారు ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజు గారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత మూవీ మీదొచ్చిన ట్రోల్స్‌కి అంతా సవ్యంగానే జరిగింది అనుకున్నట్టు 'శివాజీ' సినిమాలో అంకుల్ సైలెంట్ అయిపోతారు కదా! అలా అయిపోయిందనమాట. మూవీ లాస్ట్‌లో ఏదో పిల్లాడికి సూపర్ పవర్స్ వచ్చాయి అని మాత్రమే కాదు, ఒక విచిత్రమైన గెటప్‌లో 'కార్తీ' గారి క్యామియో కూడా పెట్టారు. ఆయన పార్ట్ 2లో విలన్ అని క్రెడిట్స్ కూడా ఇచ్చారు. ఇలా ఇచ్చిన క్రెడిట్స్ టోటల్లీ వేస్టెడ్ అనమాట. ఇంతకీ నాకున్న డౌట్ ఏంటంటే, సీక్వెల్ స్టోరీ ఉందా? లేదా ఏదో ఫార్మాలిటీకని ఇలా సీక్వెల్ అని పెట్టారా? ఇప్పుడు నెక్స్ట్ 'ది రాజా సాబ్'. ఈ సినిమా నాకొక మామూలు ఎక్స్‌పీరియన్స్ కాదు. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. డార్లింగ్ కాస్త డైనోసార్ అయ్యాడు. మళ్ళీ డార్లింగ్ ఫామ్‌లోకి రావాలని నమ్మి మారుతి గారికి అవకాశం ఇస్తే, బుద్ధిగా ఒక బుజ్జిగాడు 'మిర్చి' డార్లింగ్ వైబ్స్ ఉండే రీజనల్ మూవీ చెయ్యకుండా పాన్ ఇండియా స్టార్ అనే పేరుని వాడేసుకోవాలని, మినిమల్ బడ్జెట్ మూవీని పాన్ ఇండియాగా మార్చి 450 కోట్లు బడ్జెట్ పెట్టి, సినిమా నచ్చకపోతే నా అడ్రెస్‌కి వచ్చేయండని బిల్డప్ ఇచ్చి బోర్లా పడేశారు. యాక్చువల్లీ ఈ మూవీ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం ఒక వీడియోగా చేసి అప్లోడ్ చేశాం. లింక్ ఎండ్ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్‌లో పెడతాం. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే వెళ్లి చూసేయొచ్చు. ఇది చూడటానికే నీరసం వచ్చిందిరయ్యా అని అనుకుంటే 'ది రాజా సాబ్ 2' సర్కస్ అని ప్రభాస్ గారితో జోకర్ గెటప్ వేయించి ఒక చిన్న గ్లింప్స్ వదిలారు. అది చూసిన ఆడియన్స్ మమ్మల్ని ఆల్రెడీ చేశారు కదా! అది కూడా చాల్లేదా? మళ్ళీ గెటప్‌లెందుకు అని అనుకోని థియేటర్స్ నుంచి బయటకు వచ్చేశారు. విషయం ఏంటంటే ఇంకా ఈ సినిమాకి సీక్వెల్ పట్టా లెక్కదు. లేదు రిజల్ట్‌తో సంబంధం లేదు సీక్వెల్ తీస్తాము అంటే ఇంటికి మీ ఫ్యాన్స్ వచ్చారో లేదో తెలీదు గానీ ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తే మాత్రం పక్కా వచ్చేస్తారు. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ నెక్స్ట్ 'దేవరా'. ఈ లిస్ట్‌లో దీని సిట్యుయేషన్ అయోమయం జగనానందం అన్నట్టుంది. ఒకవైపు మూవీకి మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. టాక్‌తో సంబంధం లేకుండా కుమ్మేసింది. ఆఫ్‌కోర్స్ ఇదంతా ఎన్టీఆర్ గారి స్టార్డమ్‌కున్న పవర్ అనుకోండి. వేరే ఏ సినిమాకైనా ఈ టాక్ వచ్చుంటే ఎప్పుడో అస్సాం అయిపోయేది. సరే ఇదంతా పక్కన పెడితే సీక్వెల్ ఈజ్ ఏ బిగ్ మిస్టరీ అయింది. నిజానికి ఈ సినిమా సీక్వెల్ మీద పెద్దగా ఎవరికీ అంచనా లేదు. ఏదో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి తప్ప అనుకోవచ్చు. సరే పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయింది. పార్ట్ 2కి స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది కాబట్టి పార్ట్ 2 తీస్తారు అని అనుకుంటే, ఒకవైపు ఎన్టీఆర్ గారు ఫుల్ బిజీ అన్నట్టు ఆయన లైనప్‌ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఇంకొక వైపు కొరటాల గారు ఏమైపోయారో ఏంటో కూడా ఎవరికీ తెలీదు. అసలు మనిషే కనిపించడం కూడా లేదు కదా! ఈ మధ్యలో పార్ట్ 2 షెల్వ్డ్ అని ఒక్కసారిగా న్యూస్ బీభత్సంగా వినిపించడం మొదలైంది. ఓడియమ్మ! అయితే ఇంక పార్ట్ 2 రాదా ఏంటి అని అనుకుంటున్న టైంలో పార్ట్ 2 ఉంది అని ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అఫీషియల్‌గా 'దేవరా' మూవీ 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా చెప్పేసింది. మళ్ళీ 1 మంత్ అవ్వగానే పార్ట్ 2 షెల్వ్డ్ ఈసారి కన్ఫర్మ్ అని గోల చేయడం స్టార్ట్ చేశారు. ఒక బ్యాచ్ ఏమో షెల్వ్డ్ అంటున్నారు. ఇంకో బ్యాచ్ ఏమో ఇంకా ఉంది అలానే ఉంది అంటున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో పడేశారు.
సరే ఈ సీక్వెల్ మీద మనకొక పిచ్చ క్లారిటీ కావాలి అంటే, అయితే ఈ 2026లో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డే వరకు అయినా ఆగాలి. లేదా ఈలోపే ఏదో ఒకటి క్లారిటీగా చెప్పాలి. ఈ 2026లో కానీ, ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ లేకపోతే మాక్సిమం షెల్వ్‌డ్ అనే అర్థం. వస్తే మాత్రం సినిమా ఉన్నట్టే, ఇంకా హోప్ ఇస్తున్నట్టే. సరే కానీ ఇంతకీ ఈ సినిమా వస్తుందంటారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఆల్సో మీకు 'దేవర పార్ట్ 2' మీద ఇంట్రెస్ట్ ఎంతుందో అనే విషయం కూడా తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఇక్కడ 'దేవర' సంగతి ఒక లెక్క అయితే ఇంకొక సినిమా ఉంది. ఔట్‌పుట్ కూడా రెడీగా ఉంది. కానీ రిలీజ్ చేయాలనే ఉద్దేశం లేదనుకుంటా మేకర్స్‌కి. అదే 'ఇండియన్ 3'. తాత వచ్చి అదరగొడతాడు, బెదరగొడతాడు అని చెప్పి రాడ్ దించిపోయారు సైలెంట్‌గా. 'బ్లాక్ బస్టర్ క్లాసిక్‌కి సీక్వెల్. కానీ పార్ట్ 1లో ఉన్న మ్యాటర్‌ని 0.01% కూడా మ్యాచ్ చేయలేకపోయింది ఈ మూవీ. యాక్చువల్‌గా సింగిల్ పార్ట్‌గానే పార్ట్ 2ని తీయాలి. కానీ మూవీని ఇంకా సాగదీయాలని చెప్పేసి దాన్నే మళ్ళీ పార్ట్ 2 అండ్ పార్ట్ 3గా స్టోరీని ప్లాన్ చేసి తీశారు శంకర్ గారు. ఆడియన్స్‌ని ఎక్సైట్ చేద్దామని పూర్తిగా షూటింగ్ అయిపోయిన పార్ట్ 3 టీజర్‌ని కూడా థియేటర్స్‌లో ఎండ్ కార్డ్స్ కింద వేసి పార్ట్ 2కి అటాచ్ చేసి వదిలారు. విషయం ఏంటంటే ఆ 3 గంటల సినిమా కంటే ఆ 3 నిమిషాల టీజరే నాకు బాగా నచ్చింది. కానీ ఏం చేస్తాం అప్పటికే నీరసం వచ్చి పోయేలా ఉన్నా సినిమా థియేటర్‌లో. సో సినిమాలో తాత కుర్రాడిలా సిక్స్ ప్యాక్ చూపించి మరీ విన్యాసాలు చేస్తే చూస్తున్న వాళ్ళు మాత్రం తాత ఏజ్‌కి తగ్గ నీరసాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇంకా ఈ పార్ట్ 3ని ఎలాగోలా థియేటర్స్‌లోనే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ పార్ట్ 2 ఇచ్చిన షాక్‌కి పార్ట్ 3 కొనే నాథుడే లేకుండా పోయాడు. ఒక టైంలో వచ్చిన న్యూస్ ప్రకారం ఆ పార్ట్ 3కైనా ఖర్చు మొత్తం నేనిచ్చేస్తాను. సినిమాని ఓటీటీకి ఇచ్చేయండి అని ఒక ఓటీటీ వాళ్ళు అడిగారంట. కానీ లైకా వారు నో సున్నా. ఏమిరా వీరి ప్రాబ్లమ్ అంటే ఏమో అండి. ఎవరికి తెలుసు? వారు నో సున్నా అదిదా మ్యాటర్. ఇంక ఔట్‌పుట్‌తో సహా రెడీగా ఉన్న ఈ బొమ్మ రిలీజ్ అవుద్దా లేదా అనే క్లారిటీ మొత్తం లైకా వారి మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బెటర్ ఓటీటీకి వదిలేస్తే ఖర్చులైనా మిగులుతాయని బయట మాట్లాడుకుంటున్నారు. మరి ఒకవేళ ఈ పార్ట్ 3 వస్తే మీరు థియేటర్‌కి వెళ్తారా లేదా? మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్‌లో చెప్పండి. సరే ఇదిదా లిస్ట్. ఒకవేళ మీరు ఈ మూవీస్‌లో ఏ సినిమా అయినా వస్తే బావుంటుంది అని అనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. ఇంతటితో అయితే ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు చూసారంటే తప్పకుండా ఖచ్చితంగా మీకు వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. సో తప్పకుండా లైక్ మీద క్లిక్ చేసి, షేర్ బటన్‌ని యూజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.